అదృష్టం బాగుంటే ఆరు బయట ఆరేసిన మిడ్డీకి చెడ్డీకి కూడా బిడ్డ పుట్టారు. పక్కనేది కాదు, ఆకునేది కాదు, సొన్ననేది కాదు, కలిపి కిళ్ళి కట్టేసావు, బతుకు పండించేసుకున్నావు. కాకపోతే లైఫ్ లో బ్లాక్ డాట్ ఏంటంటే శోభనం డిలే అవ్వడం. అదే సార్ నా బ్యాడ్ లక్. పెళ్ళైనా ఈ బ్రహ్మచారి పాటలు తప్పటం లేదు. ఇదిగో నువ్వు తొందరగా గోల్ కొట్టలేదు అనుకో, ఆ దాసుగాడు నీతో శోభనం ఎట్టేసుకుంటాడు. ఆడికి ఆడ మగ గొడ్డు గోడ తేడా తెలియదయ్యో, మా డేంజర్ మనిషి. ఎవరు ఆ దాసుగాడా? వాడి బొంద, వాడి డబ్బు వాడి ముఖమే కొట్టేస్తే ఎందుకు సార్ డేంజరు? శోభన ఒకసారి జరగని వాడబ్బా 9 months వాడి డబ్బు. నాకు ఆ భయమే లేదు సార్. అది సరిగాని సార్, ఇద్దరు పెళ్ళాలతో మీ లైఫ్ ఎలాగుంది సార్? అదృష్టం మీద ఒకటి ఐశ్వర్యరాయ్, ఇంకొకటి ప్రియాంక చోప్రా. విస్కీల్లో సోడాలాగా, చెత్త చిగురులో పెద్ద పెరుగులాగా, 6 ఆటలు 12 పాటల్లాగా, చిత్రం బళరే విచిత్రం లాగా రోజుకి 2 వింత శోభనాలు జరిగిపోతున్నాయి అనుకో. తెగ పెట్టేసి పుట్టాను అనుకుంటాను, పూలా బతికేస్తున్నాను జాలీగా. ఈ భజ గోవిందం అంత హ్యాపీయెస్ట్ పర్సనాలిటీ అసలు ప్రపంచంలోనే ఎవడు ఉండడు అనుకో. సుబ్బలక్ష్మి తయారు, సుబ్బు డార్లింగ్, మంగ డార్లింగ్, హై సూప్ మైండ్స్, కమాన్ తీసుకోండి, చూసుకోండి. అదేంటి పుట్టి యాపిల్స్ తీసుకొచ్చారు? అరే నా ఫేవరెట్ ద్రాక్ష తీసుకురాలేదా? అంటే రోజు నీకు ద్రాక్ష తీసుకొస్తున్నాడా? నీకేమి, నా మొగుడు నాకేమైనా తెస్తాడు. నాకు మొగుడనే చెప్పు నా సవితి. రోజు గంగాడు అంత హార్లిక్స్ తాగుతావు, గేదె కుర్తి తాగినట్టు. నేను ఎప్పుడైనా నిన్ను అడిగానా? కావాలంటే నువ్వు తాగు బాణ, ఏనుగు నీళ్లు తాగినట్టు. వెళ్ళిపోతే నా సవితి. మాటలు మర్యాద రానివే, గోడ మీద బల్లి. మాట్లాడితే ఏం చేస్తావు? ఉట్టి మీద పిల్లి. చెప్పా బా ఆపండి మీ గోల. సారీ సారీ సారీ, మీరు గొడవ పడకుండా ఉంటే నీకు రవ్వల నెక్లెస్ తెస్తాను, నీకు డైమండ్ నెక్లెస్ తెస్తాను, నీకు ద్రాక్ష తెస్తాను, నీకు యాపిల్ తెస్తాను, అన్ని తెస్తాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో డిసైడ్ చేయండి. ఉండండి, డిసైడ్ చేస్తాను. అదేనా డిసైడ్ చేసేది? నేను చేస్తాను. ఏయ్ సుబ్బు, ఏ మంగ, మాంగ్స్ సూప్స్, ఓ ఓ డార్లింగ్, ఓ ఓ ఒక గార్మెంట్ షాప్ ఓనర్ కొంపలో ఇలాంటి ఎదవ పనులు చేస్తున్నాడన్న సీను బయట ఎవరికన్నా తెలిస్తే నా సీన్ రేపు సీనే. పోనీ పని మనిషిని పెడదామంటే ఇద్దరికి చెరొకతిని పెట్టాలి. 2 కప్పులు చేరితేనే ఇంటి కప్పు లేచిపోతుంది, ఇంకా 4 కప్పులు చేరితే కొంప కూలిపోవడమే. వెర్రీ బ్యాడ్, వెర్రీ బ్యాడ్. ఈవినింగ్ సీన్ ఇంత అందంగా ఉంది, ఇంకా నైట్ సీన్ ఎంత గ్లామర్ గా ఉంటుందో. ఇలా ఇద్దరు చెర్ర చెయ్య పట్టి లాగేస్తే మొండెం మాత్రమే మిగులుద్ది. వదలండి వదలండి. ఇవాళ నా థియేటర్ లో అదేం కుదరదే, నా థియేటర్లోనే వెయ్యాలి. పోవే, నేను నిన్ను వదలంటే వదలను. పోవే చెప్పు నా సవితి. పోవే పోవే, నేను ఇప్పుడు దగ్గరికి. అమ్మో ఎక్కడికి మళ్ళీ నువ్వు తగ్గుతున్నావు, నా వల్ల కాదు. అరగంట నుంచి నిద్రపోతున్నావేంటి? మెయింటైన్ చేసే శక్తి లేనోడికి నీకెందుకు 2 థియేటర్లో? నా అంత సుఖ పురుషుడు ఈ ప్రపంచంలోనే ఎవడు లేడని ఆనంద్ గారి దగ్గర అడ్డంగా కోసేశాను. ఈ నా రియల్ లైఫ్ ఏంటో వాడికి తెలిస్తే టక్కున గుండాగి చేస్తాడు. ఏం చేస్తాం, నా బతుకు మునిగిపోయిన టైటానిక్ అయిపోయింది. మీ దయ వల్ల నా బిజినెస్ బాగా సాగుతుంది సార్. ఇదిగో ఇదిగో, ఇలాంటి అగస్ట్రాలే నాకు నచ్చవు. మీ దయ వల్ల నేను తిన్నాను, మీ దయ వల్ల నేను బాగున్నాను, మీ దయ వల్ల నేను తండ్రిని అయ్యాను. అంత డిపెండెన్సీ నో 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 నో. దున్నేవాడితే పొలం, కాపురం చేసేవాడితే సంసారం. ఎవరి సొంత కష్టం వాడితేనయ్యా. హలో యాండి, ఈ రోజు పౌర్ణమి తెలుసు. నిన్న రాత్రి తర్వాత ఈ పగలు, ఈ రాత్రి తర్వాత రేపు పగలు, నిన్నకి రేపుకి మధ్య మాపు,
ఇదంతా లెక్క బ్రహ్మ లెక్క ఏమిటో ఎంతకీ ఏంటట ఏమిటా వెదవ గొనుగుడు ఈ రాత్రి భార్యాభర్తలు కలిస్తే కడుపు పండుతుందంట కాబట్టి ఈ రోజు నా థియేటర్ లోనే వేసుకో తేడా వస్తే తల తీసేస్తాను జాగ్రత్త తీసుకో తీసుకుంటాను ఏం చేస్తాను రాత్రికి చెప్తా ఎవరు సార్ ఆవిడ? ఏనుగు మీదెక్కి పొడిచేవాడిని మావటి అని, గుర్రం మీదెక్కి స్వారీ చేసేవాడిని రౌతు అని, మొగుడు మీదెక్కి సవారీ చేసేదాన్ని పెళ్ళం అని అంటారు. మళ్ళీ హలో రావండి ఈ రోజు థియేటర్ లో బుక్ చేసుకుంది నీకంటే ముందు టికెట్ కొంది. అలా అయితే మీ జీవితానికి టికెట్ నేను చింపేస్తాను. నా థియేటర్ లో జరగలేదనుకో పురికొస్తా ఉరేసుకుని చేస్తాను. మొలతాడుతో ట్రై చేయరాదు, కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. నా చావు కారణం నువ్వేనని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరీ చేస్తాను. ఇప్పుడు అంత ప్రాసెస్ అవసరం అంటావా? అవును అవసరమే. నా బాడీకి పోస్ట్ మార్టం అయ్యేలోగా నీ బాడీలో పాటలన్నీ ఓడిపోతాయి. వెళ్ళొస్తా. అన్నట్టు అర్థమైంది సార్, మీ రెండో రౌతు, ఐ మీన్ యువర్ సెకండ్ వైఫ్. చిన్న హింట్ ఇవ్వడం తప్పైపోయింది. అదేంటి సార్ థియేటర్ బుకింగ్? అదే వాళ్ళకి పిచ్చి ఎక్కువయ్యా. పిచ్చా? అదే సినిమా పిచ్చి. మొదటిది సినిమా ఆపరేటర్ కూతురు, రెండోది సినిమా బుకింగ్ క్లర్క్ కూతురు. అసలు మీకు రెండు పెళ్లిళ్ళు ఎలా జరిగాయి సార్? అదొక విషాదకరమైన ఫ్లాష్ బ్యాక్. ఆకాశంలో తళుక్కున మెరుపు మెరిసిన రాత్రి, దూరంగా పిడుగుపడిన రాత్రి, ధారాపాతంగా వర్షం కురిసిన రాత్రి, నా జీవితానికి పవర్ కట్ అయిన రాత్రి, వీధి కొట్టేసిన రాత్రి. ఆ బలహీన క్షణంలో మా సెక్రటరీని జస్ట్ ముట్టుకున్నానంతా ముంచుకొచ్చేసింది. ఏంటి? కడుపు. ఓహో, మీ ఫస్ట్ అటెంప్ట్ కి ప్రకృతి బాగా సహకరించింది అన్నమాట. సెక్రటరీ పోస్ట్ ఖాళీ అవడంతో మంగతాయారు జాయిన్ అయింది. ఆ రోజు నా భార్య పుట్టింటికి వెళ్ళింది. మళ్ళీ ఆ రోజు రాత్రి తెలిసిపోయింది సార్, మెరుపు మెరిసింది, పిడుగు పడింది, వర్షం కురిసింది, కరెంటు పోయింది, మీ ముట్టుకున్నారు, ముంచుకొచ్చేసింది. కరెక్ట్. అలా మంగతాయారు నా లైఫ్ లో సెకండ్ వైఫ్ గా సెటిల్ అయిపోయింది. అప్పటి నుంచి ఇద్దరు కలిసి థియేటర్ బుకింగ్ అంటూ నా జీవితాన్ని పెండి చేసి పరసరయ్యా. పాపం సార్. సర్లే, ఎవరితోనన్నా పర్సనల్ స్టోరీ చెప్పుకోవడం పాపం, సంపత్తి ఒలకపోసేస్తా. నా ప్రాబ్లం ఎవడో అరిచేది తీర్చేది కాదులే గాని, ఇంతకీ నీ వైఫ్ వచ్చిందా? వచ్చింది సార్. రామొచ్చేటప్పుడు ఈ రోజు రాత్రికే. జాగ్రత్త, నీకు అసలే హడావుడు ఎక్కువ. ఆ అమ్మాయిని కంగారు పెట్టకు, నువ్వు కంగారు పడకు. బస్సు మీద రాసే స్లోగన్లు ఫాలో అయిపో. ఫస్ట్ సౌండ్ హారన్, తర్వాత నిదానమే ప్రధానం. నో స్పీడ్, గోస్ లో ట్రావెల్ సేఫ్. ఇదిగా ఓరపిచ్చుకులేహ్యం వాడు, ఆరాటం పెరుగుతుంది. మంచి బాదం పప్పులు తిను, ధాతు పుష్టి పెరుగుతుంది. ఎక్సర్సైజ్ చేయి, బలం వస్తుంది. యోగాసనాలు వెయ్యి, నెడ్డి గట్టి పడుతుంది. నీకే పిల్లలు కానీ యోగ్యత లేదంతే. గొడ్రాలు గొంటవి. నీకే ఎక్కువైందే, నువ్వు గొడ్రాలివేగా. నువ్వు గర్భవతి అయిందా నేనే చెప్పమచ్చక్క. నేను ఆల్రెడీ అయిందా నేనే గొంటనక్క. అందుకే నన్ను పెళ్లి చేస్తున్నారు తెలుసా? ఓ, సతీ సమేతంగా ఉన్నారా? మళ్ళీ వస్తా. ఇదిగో ఆనంద్, బాబాబు వెళ్ళిపోకయ్యా. తుఫాన్ వచ్చినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు వంటవాణ్ణి చేసి వెళ్ళిపోవడం న్యాయం కాదు. సమయానికి వచ్చి ఒక సాయం చేయవయ్యా. రండి మీరే న్యాయం చెప్పండి. రండి ఆడదాం జన్మ సార్థకం అయ్యేది తల్లయ్యాక కదండి. అవునవును. అక్కకు మొదటి అవకాశం ఇచ్చిన తర్వాత చెల్లెలు కదండి. అవునవును. ఎన్ని రోజులైనా దానికి పిల్లలు పుట్టకపోవడం నా తప్ప అండి. అవునవును. కాదు, అక్క ముందు చెల్లెలు తర్వాత చెప్పండి. దానికి కాదు. ఇద్దరికి తలాడిస్తావే గంగిరెద్దులా, తల గోర కానించి మేక దించుతాయి అనుకున్నావు. మాయమయ్యాడా మాయగాడు, ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తాను. ఆయన నీతో ఎలా వస్తాడో నేను చూస్తా. ఎక్కడున్నాడబ్బా? ఎక్కడున్నాడు? ఏడబ్బా? ఇదేంటి సార్ మీ రెండు థియేటర్ల భాగవతం? ఏం చేయమంటావయ్యా బాబు, ఇద్దరు కలిసి ఎడపేడ చెడు కూడా ఆడేస్తున్నారు. నా బతుకు ఇండియా పాకిస్తాన్ బార్డర్ అయిపోయిందయ్యా బాబు. నా సంగతి సరే, నీ విషయం ఏంటి? పక్క మీద మల్లెపు ఒక్కటి కూడా ఇంకా నలగలేదు సార్. నేను స్టిల్ బ్రహ్మచారినే. ఒక పని చేస్తే ఏంటి? ఇద్దరం సీట్లు మార్చేసుకుంటా. మీదేం బుద్ధి సార్, ఎవరి సీట్లు వాళ్ళు ఉంటేనే అందం. ఊరికే అన్నయ్య తమాషాకి. ఇదిగా నా పరిస్థితి ఏం బాగోలేదు. 2 థియేటర్లో నడపడం కష్టంగా ఉంది. ఏదన్నా సలహా ఇవ్వయ్యా బాబు. మీరు మాల వేయకూడదు.
మళ్ళీ ఐడియా ఇచ్చావయ్యా బాబు. వేసేస్తా, మాల వేసేస్తా. ఆయనేరి ఈయనెవరు? ఈయనకి ఆయనకి తేడా లేదు. ఆయనే ఈయన, ఈయనే మీ ఆయన. మీరా? ఇదేంటి మారేసుకున్నారు? కన్నెమూల గణపతి భగవానే శరణమయ్యప్ప. వేసుకోమని స్వామి చెప్పాడు, వేసుకున్నాను. ఆహా, సన్యాసానికైనా వ్రతానికైనా భార్య అనుమతి కావాలి తెలుసా? తెలిసినా తెలియకపోయినా నేనేం చేయలేను. పంబా నదియే శరణం అయ్యప్ప, 10 నెట్టంబడియే శరణం అయ్యప్ప. కళ్ళు ముళ్ళు కాలికి మెత్తాయి. ఇరుముడి కట్టు శబరిమలైకి, పళ్ళి కట్టు శబరిమలైకి. మకర జ్యోతి, నెయ్యాభిషేకం, పడి పూజ, మండల దీక్ష, కంఠహారం, నుదుట చందనం. 12 రాజకుమారినే శరణం అయ్యప్ప, ఆర్యుంగావ అయ్యవనే శరణం అయ్యప్ప. వీరాది వీరా అయ్యప్ప, సూరాది సూరా అయ్యప్ప. தெரியாமலும் செஞ்ச குற்றங்கள் எல்லாம் பொறுத்து காத்து ரட்சிக்க வேண்டும் சுவாமியே சரணம் ஐயப்பா. சரணம் சுவாமி சரணம் ஐயப்பா சரணம் சுவாமியே சரணம் ஐயப்பா சுவாமியே சரணம் ஐயப்பா. ఏంటి సార్ మీ పంట పండినట్టుంది? డబల్ జాక్పాట్ కొట్టేసినట్టున్నారే. కొట్టేసినట్టుండడం ఏమిటయ్యా? కొట్టేశాను. సపోటా పండులో గెంజల్లా, పందిరి గొంజల్లా, మామిడి గుత్తికి పిందెల్లా. మేము ఇప్పుడు 1+2 3 కాదు 7 అయిపోయాం. 1+2 7? అదేలా సార్? అవును, నాకు ఇద్దరట. నాకు ఇద్దరేనట. స్కానింగ్ చెప్పింది. నాకు ఇద్దరికి ఇద్దరిద్దరు. మధ్య గోటల్లో నేను. మొత్తం లెక్కేసుకో.